హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి ఒక వంటకంతో వచ్చేసానండి మీ ముందుకి. ఇది వాక్కాయ పప్పు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వాక్కాయలు అంటే ఐడియా ఉండే ఉంటుంది. దానికోసం నేను ముందుగా కందిపప్పు అండి 1 స్పూను పెసరపప్పు కూడా కలిపి నానబెడుతున్నాను. కొంచెం సేపు నానబెడితే మనకి కుక్కర్లో అయినా త్వరగా అయిపోతుంది కదండి, అందుకోసం అవి ఒక పక్క నానబెట్టేసండి. ఈలోపు నేను వచ్చేసి ఇవిగోండి వాక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఒక 2 టమోటాలు అనేది తీసుకున్నాను అండి. దీంట్లో ఇంక మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. టమోటా కూడా మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వేస్ట్ చేశానండి. ఇవి వచ్చేసి బాగా పుల్లగా ఉంటాయి. మనం కందిపప్పు క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. దాంట్లో విత్తనాలు ఉంటాయి, అవన్నీ నేను తీసేసాను అనమాట. కందిపప్పు నానింది కదండి, పక్కన కుక్కర్లోనే ఉడకబెట్టేస్తున్నాను. కందిపప్పులో ఇవి కట్ చేసుకున్నవన్నీ వేసేసానండి. వేసేసి పసుపు, చిటికెడు పసుపు, సాల్ట్, కల్లుప్పే వాడతానండి నేను మ్యాక్సిమం. కొంచెం జీలకర్ర అండి వేసేసి దానికి సరిపడా వాటర్ అనేది వేసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్సిమం చాలామంది చేస్తారు, పచ్చడి కూడా చేస్తారండి. ఈసారి ఎప్పుడన్నా నేను పచ్చడి చేసినప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. అంటే కొంచెం వంటలు చేయడానికి నాది ట్రైపాడ్ ఇరిగిపోయింది కదండి, ఇంకా నేను తీసుకోలేదు. చూడాలి, అంటే బయట తీసుకుందామా ఆన్లైన్ తీసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే బిట్టు నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో గరిటె పట్టుకొని అంటే కష్టమవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. చూసారా, ఇప్పుడు ట్రైపాడ్ ఉంటే నేను క్లియర్గా మొత్తం చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. తీసి ఆపి అలా అవుతుందన్నమాట. దానివల్ల ఇలా పప్పు అంతా కొంచెం వాటర్ అనేది పక్కకు తీసేసుకొని ఎక్సెస్ వాటర్ అనేది పప్పు అనేది మెదిపానండి మెత్తగా. ఆ తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. నేను గానుగ నూనె వాడతానండి. ఇది వచ్చేసి అయితే గానుగలో నువ్వుల నూనె అనమాట. దాంట్లో తాలింపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి వేసాను, చిన్నులపాయలు కొంచెం దంచుకొని అవి కూడా వేసానండి, కరివేపాకు. అవి వేగేలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసాను. కొంచెం ఇంగువ కూడా వేసాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అండి మనం మెదుపుకున్న పప్పుని వేసేసాను. ఆ తర్వాత వాటర్ కొంచెం మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కుక్కర్లో వేసేసి అలా దొలిపినట్టు వేసి పప్పులో పోసేసాను. ఒక 1-2 మినిట్స్ అట్లా ఉడకబెడితే సరిపోతుందండి. ఈ ప్లేస్లో కనుక మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే అచ్చంగా పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఆ కారం సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకొని పప్పుని ఆపేయటమేనండి. ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.